మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూసావో, ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేవయా, అడిగి అడిగి అలసిపోయిన నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, చెప్పనా, పాడనా, చెప్పనా, పాడనా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 131వ రోజు, మే 11వ తేదీ. అంశము: దేవుని సంకల్పము నెరవేరే వరకు ఏది మనల్ని నాశనం చేయలేదు. ఈ అంశము కొరకు వాక్య భాగాలను చదువుదాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పరినిమిత్తము కలుగజేశాను. సామెతలు 16వ అధ్యాయము 4వ వచనం. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యోహాను 10వ అధ్యాయము 28వ వచనం. ఈ అంశము కొరకు సమకూర్చిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. దేవుడు మనకిచ్చిన ఆశలు, నిరీక్షణ గురించి ఆలోచించడానికి ఇదొక అద్భుతమైన సమయమని నేను అనుకుంటున్నాను. ముందుగా మనల్ని సృష్టించిన వాని యొక్క ఉద్దేశం, సంకల్పం నెరవేరే వరకు ఏ ఒక్కటి మనల్ని నాశనము చేయలేదనే విషయాన్ని మనం మనస్సులో ఉంచుకోవాలి. ఏది మనల్ని నాశనం చేయలేదు. మనం ఒక ఉద్దేశము కొరకు సృజింపబడితిమి. ఈ సంఘము ఇక్కడ ఒక ఉద్దేశము కొరకు కట్టబడింది. ఈ పునాదిని త్రొవ్వి మూలరాయిని వేసి భవనములో రాళ్లను పేర్చి పైకప్పును లోపలి భాగాన్ని నిర్మించటం, ఇదంతా కేవలం చూపు కొరకు మాత్రమే కాదండి. దీనిని నిర్మించుటలో ఒక ఉద్దేశ్యం ఉంది. మీరు నివసించే మీ ఇల్లు కేవలం అనుకోకుండా నిర్మించబడలేదు, లేదా ఎవరిదో సమయం వృధా చేయుట కొరకు నిర్మింపబడలేదు. ఒకవేళ మీరు ఈ ఉదయమున మీరు మీ కారును నడుపుకుంటూ వచ్చినట్లయితే అది కేవలం తయారు చేయబడింది చూపు కోసం కాదు సుమా. అలా చేయుటను బట్టి మనిషి ఆ వస్తువులను వృధా చేయలేదు. అది ఒక ఉద్దేశము కోసమే, ఒక ఉద్దేశమును నెరవేర్చుట కోసం అది అక్కడ ఉంది. మీరు ధరించే దుస్తులు ఎవరూ చూడటానికి తయారు చేయబడలేదు, అది ఒక ఉద్దేశం కొరకు తయారు చేయబడింది. మీరు తినే ఆహారం కేవలం అది పెరుగుతుందో లేదో చూడటానికి భూమి మీద అది పెరగలేదు. అది ఒక ఉద్దేశం నెరవేర్చడం కోసం ఆయన ఒక చెట్టును
ఒక ఉద్దేశం కోసం సృజించాడు. కేవలం చూపు కొరకు దేవుడు నన్ను సృజించలేదు. ఆయన మనలను ఒక ఉద్దేశం కొరకు సృజించాడు. కాబట్టి మనమందరం ఇక్కడ ఉండటానికి ఒక ఉద్దేశం ఉంది. మీరు కేవలం మరో వ్యక్తిగా ఉండటానికి ఇక్కడ లేరు. దేవుడు ఒక సంకల్పం కొరకు మనలను ఇక్కడ ఉంచి ఉన్నాడు. కేవలం దేవుడు పండించిన ఆహారం తినడానికి మాత్రమే మీరు ఇక్కడ లేరు. కేవలం మానవుడు తయారు చేసిన కట్టిన ఇంట్లో నివసించడానికో లేదా ఎవరో తయారు చేసిన దుస్తులు ధరించడానికో మనము ఇక్కడ లేము. మనము ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కొరకు ఉంటిమి. మీరెంత చిన్నవారైనా, మీరెంత పెద్దవారైనా, ఎంత ప్రాముఖ్యమైన వారైనా లేదా అనామకులమైనా, మీరు ఒక ఉద్దేశ్యము నెరవేర్చడానికి మాత్రమే ఇక్కడ ఉన్నారు. సరిగ్గా నా చేతి వ్రేలు ఒక ఉద్దేశం కొరకు ఇక్కడ ఉంది. నా వేలి వైపు ఉన్న ఒక గోరు ఒక ఉద్దేశం కొరకు అది ఉన్నది. నా కన్ను మరియు శరీరంలో ప్రతి భాగం ఒక ఉద్దేశమును నెరవేర్చడానికి మాత్రమే ఉండెను. అది అక్కడ ఉంచబడినప్పుడు అది ఎలా ఉంటుందో అని చూడటానికి మాత్రము కాదండి, అయితే అది దాని ఉద్దేశాన్ని నెరవేర్చడానికే ఇక్కడ ఉంచబడింది. అది అలా పనిచేయటం దేవుని యొక్క దివ్య ప్రణాళిక. మనము ఒక ఉద్దేశం కొరకు ఇక్కడ ఉంచబడినట్లయితే దేవుని ఉద్దేశం నెరవేరే వరకు ఏదీ మనలను నాశనము చేయదు. దేవుడు మనలను ఏ ఉద్దేశం కోసం ఇక్కడ ఉంచాడో అది వ్యక్తమయ్యే వరకు, అనగా కార్యరూపం దాల్చే వరకు ఏదీ మనకు హాని చేయలేదు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హృదయపు వేదనలు కలిగినా, లేదా ఎన్ని బాధలు వచ్చినా వీటన్నిటికీ కారణం ఉంటుంది. ఏ జబ్బు, ఏ బాధ, ఏ మరణము, ఏ ప్రమాదము, మరి ఏదీ మనలను సజీవ దేవుని ఉద్దేశం నుండి వేరు చేయలేదు. దేవుడు తన మనస్సులో ఏది ఊహించాడో, దేవుడు తన హృదయంలో దేనిని నెరవేర్చాలని సంకల్పించాడో ఆ దేవుని యొక్క అపరమైన నిత్య ప్రణాళిక నుండి వేరు చేయగలిగే ఏ దెయ్యము లేదు, ఏ శక్తియు లేదు, మరేదీ లేదండి. ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లుగానే జరుగుతుంది. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన గొప్ప అంశం. ఈరోజు కుటుంబ బలిపీఠం నుండి మనకివ్వబడిన ఈ అంశమును దేవుడు మన జీవితాల్లో ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. దేవుడు మన పట్ల సంకల్పించిన ఆయన యొక్క ప్రణాళికను ఆయన మనకు తెలియబరిచి ఆయన మనలను తనలో పరిపూర్ణులుగా చేసి ఆయన మనలను తన పాత్రలుగా వాడుకునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని బట్టి దేవుని ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మనలను గొప్ప ఉద్దేశంతో మనలను సృజించాడు. ఆయన తన స్వహస్తాలతో మనలను నిర్మించాడు. ఆయన కేవలం మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మనము ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని, మనము ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా జీవించాలని, అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించాలని ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన యొక్క గొప్ప ప్రణాళికలో ఆయన మనలను ఎన్నుకున్నాడు. ఒక ఉద్దేశం కొరకు ఆయన మనలను ఎన్నుకొని తన ఉచితమైన ప్రేమ చేత మనలను వాక్యంతో పోషిస్తూ ముందుకు నడిపిస్తూ ఆయన తన ఉద్దేశాన్ని తగిన కాలమందు మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. మనము దినదినము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతూ, మనము ఆయన అడుగుజాడలను వెంబడిస్తూ ఆయన రూపంలోనికి మార్చబడాలని, మన కొరకు ఆయన స్థాపించిన ఆ నీతి రాజ్యంలో, ఆ మహిమకరమైన రాజ్యంలో మనము కూడా ఆయనతో ఉండాలని, మనతో ఆయన ఆనందించాలని ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో దీనిని ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సామాన్యమైన విషయం. మనందరినీ దేవుడు ఒక మంచి ఉద్దేశంతో సృజించాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనము ఎలాంటి వారమైనా,
ఇక్కడ చెప్తున్నాడు, మీరెంత చిన్నవారైనా, మీరెంత పెద్దవారైనా, ఎంత ప్రాముఖ్యమైన వారైనా లేదా అనామకులైనా మీరు ఒక ఉద్దేశం నెరవేర్చడానికి మాత్రమే ఇక్కడ ఉన్నారు. మన శరీరంలో ప్రతి ఒక్క భాగము ఒక ఉద్దేశం కొరకు ఎలా అమర్చబడిందో మనము కూడా ఆయన సంఘం అనే శరీరంలో వివిధ భాగములై ఉన్నాము. ప్రతి ఒక్క భాగము మరొక భాగముతో సంబంధాన్ని కలిగి ఒకదాన్ని ఒకటి ఉత్తేజపరుచుకుంటూ శరీరం అంతటిని ఎలా అయితే ఆరోగ్యకరంగా ఉంచుతుందో ఆయన శరీరమైన మనందరము ఆయనలో నిత్యము పనిచేస్తూ మనకివ్వబడిన పనిని మనం చేస్తూ ఆయన ఉద్దేశ ప్రకారం మనము ఆయన కొరకు జీవిస్తూ మనము ఆయన సంఘమనే శరీరాన్ని పరిపూర్ణతలోకి తీసుకురావాల్సిన వారమై ఉన్నాము. మనమందరము అనేక మందిని దేవునిలోకి నడిపించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రతి ఒక్కరి పట్ల ఆయన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశం మన పట్ల నెరవేరే వరకు మనలను ఈ లోకంలో ఏది నశింప చేయలేదు, మనపై ఏది దాడి చేయలేదు, మనకు ఏది కీడు కలిగించలేదు, మరణము కూడా మనలను ముట్టలేదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హృదయ వేదనలు కలిగినా లేదా ఎన్ని బాధలు వచ్చినా వీటన్నిటికీ కారణం ఉంటుంది. ఏ జబ్బు, ఏ బాధ, ఏ మరణము, ఏ ప్రమాదము, మరి ఏది మనలను సజీవ దేవుని ఉద్దేశము నుండి వేరు చేయలేదు. ఓ ప్రియ సోదరులారా, నిజముగా క్రీస్తు మన పట్ల కలిగిన ప్రేమను, క్రీస్తు మన పట్ల కలిగిన ఆ యొక్క ప్రణాళికను, ఆ గొప్ప దేవుడు మన పట్ల కలిగిన గొప్ప ఉద్దేశాన్ని ఎవరు మనలను క్రీస్తు నుండి ఎడబాపగలరు? ఎవరు మనలను క్రీస్తు నుండి వేరు చేయగలరు? శ్రమలైనను, బాధలైనను, హింసలైనను, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను క్రీస్తు నుండి మనలను ఎడబాపగలవా? ఏది మనలను క్రీస్తు నుండి వేరు చేయగలదు? ఓ ప్రియ సోదరులారా, ఆయన నుండి మనలను ఏమీ వేరు చేయలేదు. మనము ఆయన చేతిలో ఉన్నాము. ఆయన చేతిలో ఉన్న మనలను ఎవరు అపహసింపలేరు, ఎవరు మనలను నశింప చేయలేరు. దేవుని చేతిలో మనం ఉండగా మనకు ఏ భయము లేదు, మనము ఏ చింత పడాల్సిన అవసరము లేదు. ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనము చేయాల్సిందల్లా కేవలం మన పట్ల ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి మనము క్రీస్తుతో ఒంటరిగా అయ్యి మనము ఆయన కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. మనము ఆయన కొరకు మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాం. మన పట్ల ఆయన ఉద్దేశం ఏమిటో తెలుసుకోవడానికి మనము ఆయనతో ఎల్లప్పుడూ సాంగత్యం చేయవలసిన వారమై ఉన్నాం. ఆయనతో ఒంటరిగా సహవాసం చేస్తూ క్రీస్తు మన పట్ల కలిగిన గొప్ప ఉద్దేశాన్ని తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మన పట్ల ఆయన ఉద్దేశం మనకు అర్థమైతే మనము ఈ లోకములో ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. మనం ఒక ఉద్దేశం కలిగిన వారమై, క్రీస్తు కొరకు ఒక పాత్ర కలిగిన వారమై మనం ఉండాల్సిన వారమై ఉన్నాం. అనేక మందికి సువార్త చేస్తూ అనేక మందిని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆ బాధ్యతను దేవుడు మనపై పెట్టాడు. వధువుగా సిద్ధపడుతున్న మనపై ఈ లోకంలో ఈ చివరి గడియలో మనపై గొప్ప బాధ్యతను ఆయన వదిలాడు. ఈ లోకానికి మనము ద్వారమై ఉన్నాము. వధువు మాత్రమే ఈ లవోదికీయ సంఘకాలానికి ద్వారమై ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము ఆయన ఉద్దేశాన్ని తెలుసుకుని యథార్థముగా ఆయనలో జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ లోకంలో సృజించబడిన ప్రతి వస్తువు, ఆయన నోటి మాటతో సృజించిన సృష్టి కూడా గొప్ప ఉద్దేశంతో ఆయన చేశాడు. ఆయన వెలుగు కమ్మని పలికినప్పుడు సూర్యుడు కలిగాడు. ఓ సూర్య చంద్ర నక్షత్రాలను, ఆకాశ మహాకాశాలను, జలరాశులను, సముద్రములను, భూమిని, వాటిపైనున్న సమస్తమును ఆయన ఒక ఉద్దేశంతో సృజించాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఎల్లప్పుడూ గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి మనము తిరిగి ఆ ఏదేను అనుభవానికి వెళ్ళిపోవాలని, యుగ యుగాలు ఆయనతో యథార్థముగా జీవించాలని, ఆయన కొరకు ఉన్నతంగా మనం బ్రతకాలని ఆయన మన పట్ల ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల కలిగిన గొప్ప ఉద్దేశాన్ని మనం ఎల్లప్పుడూ నెరవేరుస్తూ క్రీస్తు కొరకు యథార్థంగా బతుకుదాం.
యథార్థముగా జీవిందాం. ఆయన మన పట్ల కలిగిన సంకల్పాన్ని నెరవేరే వరకు ఏది మనలను నాశనం చేయలేదని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మనము ఆయన కొరకు సృజింపబడితిమి. ఆయన గొప్ప ఉద్దేశముతో మనలను మనం ఆయనలో సంసిద్ధపడుతూ ఆయనలో సిద్ధపరచుకుంటూ సంసిద్ధంగా చేసుకుందాం. ఆయన ఉద్దేశాన్ని భూమిపై పూర్తిగా నెరవేరుద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచునుగాక. ఆయన ఉద్దేశమును మనలో సంపూర్తిగా నెరవేర్చి మనలను ఎత్తబాటులోనికి కొనుపోవునుగాక. అంతం వరకు మనల్ని స్థిరముగా ఉంచి ఆయన పరిశుద్ధాత్మతో మనలను ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం 2వ రాజులు 13-14 అధ్యాయములు మరియు యోహాను 2వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన ఉద్దేశాన్ని, దేవుని సువార్తను అనేక మందికి పంచి క్రీస్తు యొక్క గొప్ప రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని యొక్క గొప్ప కృప, ఆయన యొక్క శాంతి సమాధానం మీ కుటుంబాలలో ఎల్లప్పుడూ మెండుగా ఉంచునుగాక. షాలోమ్. నాలో నివసింప తెగించి నావే తగనని ఏడ్చినానే. నాలో నివసింప తెగించి నావే తగనని ఏడ్చినానే. నిన్ను నే దుఃఖపరచినా నన్ను విడువని నాదా, నిన్ను సంతోషపరచే ఆశ ఒకటే ఆశ. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా. చెప్పనా పాడనా, చెప్పనా పాడనా. చెప్పనా పాడనా.